దళిత కార్మిక హక్కుల సాధన కోసం పోరాడండి. జేవీ ప్రభాకర్ పిలుపు. ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నరసింహనగర్ రైతు బజార్ వద్ద కరపత్రాలు ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు జేవీ ప్రభాకర్ మాట్లాడుతూ, భారతదేశంలో మొట్టమొదట కార్మిక మంత్రిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కార్మికులకు, కష్టజీవులకు అనేక కార్మిక చట్టాలు చేసిన ఘనత అంబేద్కర్ గారికి దక్కుతుందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుండి రామా టాకీస్ అంబేద్కర్ భవనం వరకు ప్రదర్శన మరియు బహిరంగ సభ జరుగుతున్నాయి. ఈ ప్రదర్శన బహిరంగ సభలో ప్రజల పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులను హరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పని గంటలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళిత బహుజనులు కార్మిక వర్గం పోరాడుతాదని హెచ్చరించారు. ఏప్రిల్ 14వ తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 135వ జయంతికి ఘనంగా జరగబోతా ఉన్నాయి. అందులో భాగంగా విశాఖపట్నం నగరంలో డాబా గార్డెన్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి సాయంత్రం 4 గంటలకి రామా టాకీస్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ భవనం వరకు దళితులు, దళిత ఇతరులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేద వర్గాలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఊరేగింపు అనంతరం జరిగే బహిరంగ సభని జయప్రదం చేయాలని చెప్పి డిహెచ్పిఎస్ తరపున ప్రజానీకానికి పిలుపునిస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వాతంత్ర కాలంలోనే కార్మిక మంత్రిగా ఉండి కార్మిక వర్గానికి అనేక హక్కులని సాధించినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కుతుంది. అలాంటి హక్కుల్ని నేడు కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు పూర్తిగా మార్చేసి 29 లేబర్ కోడ్లని 4 కోడ్లుగా మార్చారు. అదేవిధంగా కార్మికుల మీద పని గంటలు పెంచారు. అదేవిధంగా పేద ప్రజల మీద భారాలేస్తున్నారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ జరుగుతున్నటువంటి 135 అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా చర్చించడానికి ప్రజలు తరలి రావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. 135వ జయంతిని జయప్రదం చేయండి. అంబేద్కర్ గారి 135వ జయంతిని జయప్రదం చేయండి. అంబేద్కర్ గారి 135వ జయంతిని జయప్రదం చేయండి. కార్మిక దళిత హక్కుల సాధనకే పోరాడతాం. కార్మిక దళిత హక్కుల బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 135వ జయంతి ఏప్రిల్ 14వ తారీఖున జరుపుతున్నాం. అంబేద్కర్ భవన్ తరఫున భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు, కష్టజీవులకి అందరికీ కూడా మొదటి కార్మిక మంత్రిగా బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక రకాలైనటువంటి హక్కులు ఇచ్చినట్టు ఈవేళ హక్కులన్నింటినీ కూడా వేసేటట్టు ఒక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో ఉంది. లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో 44 కోడ్లు 4 కోడ్ల కింద మార్చేసి అసలు కనీస హక్కులు కూడా మనం వెళ్ళి మాట్లాడడానికి కూడా అర్హత లేకుండా చేసేటటువంటి ఒక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాడగలదు. కాబట్టి తప్పనిసరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఆ వేళ జరిగేటటువంటి ప్రదర్శన బహిరంగ సభకి మీరు అందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే కార్మిక హక్కులన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదటిసారి వైస్రాయ్ కౌన్సిల్లోనే బ్రిటిష్ వాళ్ళు ఉండగానే ప్రతిపాదించినటువంటి సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి ఆ రోజు సాయంత్రం రండి, అందరూ కూడా దళిత బహుజనులందరూ కూడా బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మళ్ళీ మన హక్కులు, మన సాధన కోసం మన పోరాటాలను నడాలని చెప్పేసి మీ అందరూ నేను కోరుతున్నాను. ఇవాళ మీ పనులన్నీ మానుకొని ఇవాళ వచ్చి ఈ కరపత్రాన్ని ఆవిష్కరించినందుకు మన నాయకుడు వామనమూర్తి గారికి మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను.